పనిచేస్తున్నారు. వాళ్ళు జీవో నెంబర్ 60 ప్రకారమే పనిచేస్తున్నారు. కానీ వాళ్ళని ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేయడం లేదు. దాని పరంగా దగ్గర 2 నెలల నుంచి 3 నెలల నుంచి మేము రిక్వెస్ట్ పెడుతున్నాము. కానీ ఇప్పుడు ఉన్న అవుట్సోర్సింగ్ విధానం నుంచి మమ్మల్ని తీసి కావాలని డైలీ వేస్ కిందకి కన్వర్ట్ చేస్తున్నారు. కావున మేము ఒక్కటే కోదండరాం సార్ గారు వచ్చి రిక్వెస్ట్ చేసిండు, చిన్నారెడ్డి సార్ మాట్లాడిండు, ఎందరు మాట్లాడినా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కావున మేము ఒక్కటే కోరేది గవర్నమెంట్ కావచ్చు, మా ఎండి సార్ గారు కావచ్చు, ఎవరినైనా సరే మమ్మల్ని అదే విధిగా ఏదైతే ప్రజెంట్ కంటిన్యూ చేస్తున్నారో జీవో నెంబర్ 60 ప్రకారమే కొనసాగించవలసిందిగా, దాంతోపాటు మమ్మల్ని ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఎంట్రీ చేసి శాంక్షన్ పోస్టులు తెప్పించవలసిందిగా ఒక్కటే మనస్ఫూర్తిగా కోరుతున్నాము. చర్చలో పిలిచారండి, దాని తర్వాత మీకు ఏదైనా ఉంటే చెప్పగలుగుతాం. తర్వాత అవునండి, ఏదైతే ధర్నా మనం అనౌన్స్మెంట్ చేశామో దాని తర్వాత మమ్మల్ని పిలవడం జరిగింది. సరే, దీంట్లో మేము సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దాంట్లో మాకు న్యాయం చేయాలని చెప్పేసి మాత్రమే మేము మా యొక్క డిమాండ్, ఇంకా వేరే ఉద్దేశం లేదు. దానికి మాట్లాడొచ్చిన తర్వాత మా వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాత మీకు కార్యాచరణ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి, ఇక ప్రజెంట్ నా గురించి ఇంతసేపు అంటే మా అందరి గురించి 11 నుంచి వెయిట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైనా తప్పు అంటే లేట్ అయిందని చెప్పి మన్నించి మా గురించి వెయిట్ చేస్తాం. అవును, అప్పుడు చర్చ అంటే ఏం మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు, సార్ వచ్చి మాట్లాడిండు. కాకపోతే అయినా కానీ స్పందన లేదు. సరే, ఇప్పుడు వాళ్ళే పిలుస్తారు కాబట్టి మేము నమ్ముతున్నాం. ఇప్పటికైనా ఆ ఒక్క ఉద్దేశంతో మాత్రమే ఇంత దూరం ఆపగా ప్రజెంట్ అయితే ఆపుతున్నాము. దాన్ని ఏమంటారా, ఏం చేస్తారా అనేది ఆలోచించి చెప్తామండి మీకు. ఒక్కటే అండి, మేము చేసే 2 అంశాలు. మాకు పెద్ద ఏరియా పర్మనెంట్ ఉద్యోగం కానీ ఏది అడగట్లేదు. మమ్మల్ని ఏదైతే ప్రజెంట్ కంటిన్యూ చేస్తున్నారో ఆ జీవో నెంబర్ 60 ప్రకారమే కొనసాగించాల్సిందిగా, మమ్మల్ని ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేసి శాంక్షన్ పోస్టులు మంజూరు చేయమని మాత్రమే మేము కోరుతున్నాం. ఇంకా ఇది పెద్ద అంశం కాదు, ఇది ఏది కాదు. ఇంతవరకు అయితే మేము దగ్గర 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే, నిన్నటి వరకు మమ్మల్ని జీవో నెంబర్ 60 ప్రకారం కొనసాగించారు. శాంక్షన్ పోస్టులు లేనప్పుడు ఇన్ని రోజులు మమ్మల్ని ఎట్లా పని చేయించుకోవడానికి మాత్రమే మేము అడగలుగుతున్నాం. గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే మా ఎండి గారిని కావచ్చు. కానీ ఇప్పటికిప్పుడే ఈ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చి రాష్ట్రం మొత్తము ఏజెన్సీ వ్యవస్థను తీసేయడానికి గవర్నమెంట్ గారి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ మాత్రము ఇది సీఎం ముఖ్యమంత్రి గారి శాఖ. ఇది దీనికి మినిస్టర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, అంతా ముఖ్యమంత్రి గారే. కాబట్టి ఏంటంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయే మా స్థాయి లేదు. కాకపోతే ఒక్కటే చెప్తున్నాం మీడియాపూర్వకంగా, సార్ 673 మంది కుటుంబాలు, చిన్న కుటుంబాలు, వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మాత్రం కోరుకుంటున్నాం. అంతే.